అది విజయసాయి రెడ్డి అంటే ఏంటో మేబీ చంద్రబాబు నాయుడు గారికి తెలియడం వల్ల అరెస్టులతో హడావుడీలతో రాష్ట్ర డెవలప్మెంట్ను రాజకీయ గందరగోళాలకో ఒకరి మీద ఒకరి యుద్ధాలకో కారణం కాకుండా సైలెంట్గా స్టేట్ డెవలప్మెంట్లో కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఇలాంటి వాళ్ళని ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలో అక్కడ చేయిస్తూ వెళ్ళాలి అన్న ఉద్దేశం కావచ్చు, లేదంటే ఆయన ప్రేమకి వీరు పాత్రులు కావచ్చు, మహిళలుగా వాళ్ళనిద్దరిని కూడా ఎందుకు అరెస్ట్ చేసి అనవసరంగా ప్రభుత్వం టార్గెట్ అవ్వడం, అనవసరంగా ఎందుకు ఇష్యూస్ డైవర్ట్ చేసుకోవడం కావచ్చు. మొత్తానికైతే వీళ్ళ అరెస్టులు ఉంటాయి అని అనుకోవడం మాత్రం జరిగే పని కాదు. ఉండేలాగా అయితే అస్సలు కనబడడం లేదు. కాబట్టి ప్రతిరోజు అరెస్టుల కంటే కూడా ప్రభుత్వం అరెస్టుల విషయాన్ని పదే పదే మాట్లాడేదానికంటే కూడా ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఆ లోటుపాట్లు ఏంటి, ఏం జరగాలి అన్న విషయాన్ని అందరూ ఫోకస్ చేస్తే కనుక బాగుంటుంది. అలాగే విజయసాయి రెడ్డి గారి పయనం ఎటువైపు, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం పూర్తిగా కట్టిఫ్ చెప్పినట్టుగానే కనబడుతుంది. ఇంకేమైనా ఉంటే ఆర్థిక సంబంధాలు, దానికి సంబంధించిన ఏమైనా లెక్కలు పత్రాలు ఇలాంటిది ఏమైనా చూసుకోవాలి. కానీ ముఖ్యంగా ఇక్కడ మాత్రం విజయసాయి రెడ్డి గారు రాజకీయ ప్లాన్ ఏదో చాలా పకడ్బందీగానే చేస్తున్నారు. కానీ విజయసాయి రెడ్డి గారు మరి జనసేనకు వెళితే జనసేనకి మరి ప్లస్సా మైనస్సా, ఆయన అక్కడ ఉంటే కనుక ఏం జరుగుతుంది అనేది కూడా ఒకవేళ జనసేన వైపు వెళితే ఆలోచించుకోవాలి. మరి బీజేపీ వైపు వెళితే కనుక ఇక బీజేపీ భవితవ్యం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఈయన రావడం అనేది ప్లస్సా మైనస్సా, ఈయన ఎక్కడున్నా జగన్మోహన్ రెడ్డి గారి మనిషిగా ఉంటారా, లేదంటే విజయసాయి రెడ్డి గారు పూర్తి తన ఐడెంటిటీ కోసం, తన రాజకీయ భవిష్యత్తు కోసం, తన టాలెంట్ లేదంటే తన శక్తి సామర్థ్యాలు ఇప్పటి వరకు పనిచేసినవన్నీ కూడా ఒక్కసారిగా బూడిదలో పోసిన పన్నీరుగా మారడం వల్ల మళ్ళీ తనని తాను నిరూపించుకోవడం కోసం రాజకీయాల్లో నిలబడాలనుకుంటున్నారా? ఏదైనా భవిష్యత్తే సమాధానం చెప్పాలి. మొత్తంగా అయితే ఆయన పవన్ కళ్యాణ్ గారు నా మిత్రులు అని చెప్పడం మాత్రం నిజంగా ఎవరైనా స్వాగతించాలి. ఎందుకంటే రాజకీయాలు వేరు, వ్యక్తిత్వ బంధాలు వేరు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడో లేదంటే ఇంకొక పార్టీ నాయకుడిని చూసి భయపడో కొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు.